ప్రైజ్ ది లార్డ్ అందరికీ. ఈరోజు 103వ కీర్తన గురించి చెప్పుకుందాం. నా ప్రాణమా యెహోవా నామమును సన్నతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవా నామమును సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకుము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. సమాధిలో నుండి నీ ప్రాణం విమోచించి ఉన్నాడు, కరుణా కటాక్షములతో నీకు కిరీటం ధరింపచేసి ఉన్నాడు. పక్షిరాజు యవనం వలె నీ యవనం క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. యెహోవా నీతి క్రియలను జరిగించుచు బంధింపబడిన వారికి న్యాయం తీర్చును. ఆయన మోషేకు తన మార్గం తెలియచేసెను, ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనుపరిచెను. యెహోవా దయా దాక్షిణ్య పూర్ణుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆయన ఎల్లప్పుడూ కోపించువాడు కాదు, ఆయన నిత్యం వ్యాజ్యేయమాడువాడు కాడు. మన పాపములను బట్టి మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. తండ్రి తన కుమారుని ఎడల జాలిపడినట్లు యెహోవా తన భక్తుల ఎడల జాలిపడును. దేవుడు ఎల్లప్పుడూ మనల్ని ప్రేమిస్తాడు.